నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ విజిట్ వీసాలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఉన్న నిబంధనలు జీతం కానీ లేకపోతే డిగ్రీ సర్టిఫికెట్ కానీ కువైట్ మరియు జజీరా ఎయిర్వేస్లో మాత్రమే ప్రయాణించాలని నిబంధనలను అయితే కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు రద్దు చేస్తూ అలాగే యొక్క ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే యొక్క నిర్ణయం మనం చూసుకుంటే కువైట్లోని రియల్ ఎస్టేట్ వర్గాలకు వరంగా మారిందనమాట. ప్రస్తుతం కువైట్లోని అపార్ట్మెంట్లు ఫ్లాట్లకు మనం చూసుకుంటే భారీ డిమాండ్ ఏర్పడిందనమాట. సాల్మియా కానీ హవల్లీ కానీ మహబుల్లా కానీ లేకపోతే పర్వానియా కానీ ఖైతాన్లో ఉన్న అపార్ట్మెంట్లకు మనం చూసుకుంటే కువైట్లో ప్రవాసులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో రూమ్ బాడుగులకు మనం చూసుకుంటే రూమ్ అద్దె ధరలకు రెక్కలు వచ్చాయన్నమాట. ఒకటేసారి అమాంతమైతే రేట్లు పెంచేస్తూ ఉన్నారు. అలాగే ప్రవాసులు కువైట్కు వస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క ఫ్యామిలీలను కువైట్కు తీసుకువస్తూ ఉన్నారని సమాచారం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ యజమానులు ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అద్దెలు అయితే భారీగా పెంచారనమాట. మరి కువైట్లో ఎవరైనా సరే కానీ కొత్తగా రూమ్ తీసుకుంటూ ఉంటే ప్రస్తుతం అద్దె ధరలు ఎంత ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకోవాలంటే 300 దినార్ల వరకు అడుగుతూ ఉన్నారని చెప్పేసి స్థానిక మీడియాలో అయితే ఒక కథనం వచ్చింది. ప్రవాసుల పైన ఇది భారీ భారం అని చెప్పేసి ఎన్నో రోజుల తర్వాత తమ యొక్క ఫ్యామిలీలను సంతోషంగా కలుసుకుంటూ ఉంటే ఇదే అదునుగా భావించి కొందరు యజమానులు ఎవరైతే ఉన్నారో భారీగా అద్దె ధరలను పెంచారని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి మీరు కొత్తగా ఫ్లాట్ కానీ రూమ్ కానీ అద్దెకు తీసుకుంటూ ఉంటే కువైట్లో అద్దె ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. ఎందుకంటే ప్రస్తుతం కువైట్కు వేల మంది ప్రవాస ఫ్యామిలీలు వస్తూ ఉన్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ యజమానులు కొందరు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.